అన్నీ ఉంటాయి. మందిరం ఉంటుంది, అదేవిధంగా రోడ్లు ఉంటాయి, కావలసిన వసతులన్నీ చక్కగా ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఆ యొక్క హైవే నుంచి మేము ఇక్కడికి వస్తూ ఉంటే చాలా భయపడ్డాం. ఎందుకంటే కనీసం ఒక్క మనుషుడు ఛాయ్ గూడా మేము చూడలా. ఏదో ఒక బండి ఆగిపోతే మేము వెళ్ళి పాస్టర్ గారు వెళ్ళి చూస్తే ఏమైందా అని వాళ్ళని పలకరీయటానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతంలో ఒకసారి మేము నెమరు వేసుకున్నప్పుడు ఆలోచన చేసినప్పుడు ఒక బండి ఆగితేనే ఇంతగా బాధపడుతున్నారే, ఏదైనా ఇక్కడ జీవించే ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇంకా ఎట్టుగా ఉంటుందనని చాలా ఆలోచన ప్రభువారు మా మదిలోనికి పెట్టారు. ఏది ఏమైతేనేమి దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో ఈ ప్రాంతంలో దేవుని యొక్క సేవను అందించడానికి దైవజీవనుని మీ పక్షాన్ని నిలబెట్టాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము చనిపోయిన తర్వాత మన ఆస్తిని చూడడు, అదేవిధంగా మన యొక్క వస్త్రాలను చూడడు, అదేవిధంగా మనం ఉంటున్న నివాసాలను చూడ. కానీ మనం చనిపోయిన తర్వాత దేవుడు చూసేది ఏమిటంటే ఒక్కటే ఒకటి చూస్తాడు. మారు మనసు పొందుకున్నాడా లేదా, రక్షణ పొందుకున్నాడా లేదా, అదే విధముగా నా యందు నమ్మకంగా బ్రతికినాడా లేదా అని ప్రభువారు చూస్తాడు. అప్పుడే దేవుడు ఒక మనిషిని కలగ చేసిన దానికి సంతోషపడతాడు. ఆ సంతోషం వెనక పడుతున్న ప్రయాస ఏమిటంటే మీ యొక్క స్థానిక సంఘ కాపరి గారి యొక్క ప్రయాస. ఒక ఆత్మనైనా సరే ప్రభు గారి యొద్దకు నమ్మకంగా చేరిస్తే ప్రభువు నన్ను ఎంతగానో మెచ్చుకుంటాడనని ఉదయకాల సమయంలోనే చెప్పాడు ఆయన. ధనాన్ని చూసుకొని నేను సేవ చేయట్లేదు, ఏదో వస్తాయని రావట్లేదని సేవ చేయట్లేదు, కానీ దేవుని కొరకు ఒక నమ్మకమైన పాత్రగా దేవుడు నాకు చెప్పిన ఈ యొక్క బాధ్యతల ప్రకారం నేను నిర్వర్తించుకుంటూ పోతా ఉంటే ప్రభువారు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేవుడికి లెక్కపు చెబుతారని దైవ సేవకులు చెప్పారు. అయితే దేవుని యొక్క సేవకుడి యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉంటుంది. మా యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే, మాకిచ్చిన దేవుడిచ్చిన సంఘాలు, దేవుడిచ్చిన ఆ యొక్క సంఘాలను విడిచిపెట్టి మాకు కలిగిన భారభరితమైన సేవా పరిచర్య ఏమిటంటే, ఈ ప్రాంతమే కాదు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో సువార్తను ఎరగని ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను వివరించడానికి దేవుడు మా మధ్యలో ఒక అయ్యగారికి ఒక చక్కని మధ్యలో తలంపును పుట్టించాడు. ఆ తలంపు ఒకటితో ప్రారంభమైనది ఈ రోజున 15 మందిగా దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికే మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలు పూర్తి చేసుకొని ఈరోజు ఈ ప్రాంతంలో చివరి జిల్లాగా ఈ యొక్క ముగింపు ప్రార్థనా కూడికలో మేము పొందుతూ ఉంటాయి. ప్రభు చిత్తం అయితే జిల్లాలు అయిపోయినాయి. తర్వాత మా యొక్క నెక్స్ట్ ఆత్మీయమైన ప్రయాణం ఏమిటంటే, అదేమిటంటే రాష్ట్రాలు తిరగాలని. ప్రభువుకి ఎంతగానో నమ్మకంగా దేవుని ప్రేమను ప్రకటించడానికి ఎంత దూరం వెళ్ళటానికైనా సరే సిద్ధముగా ఉంటారు ఈ యొక్క దైవ సేవకులైన అందరూ కలిసి. వాళ్ళకు వస్తే కష్టాజితంలో నుంచి దేవుడు వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నిండిన వాక్కుల చేత మీ యొక్క జీవితాలను నింపాలని, మారు మనసు లేని వాళ్ళ కొరకు ఇంకా బలమైన సువార్తను అందించాలని ఈ యొక్క రాత్రికాల సమయంలో దైవ సేవకులైన మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి దేవుడు మీ మధ్యలోనికి విలువైన సత్యముతో నిండిన మాటలు మీ మధ్యలోనికి పెడతారని ప్రభువుని నేను బలంగా విశ్వసిస్తూ నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించును గాక. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి గారికి, అదేవిధంగా సభను కన్వీనర్గా వ్యవహరిస్తున్న పాస్టర్ గారికి సమయాన్ని అప్పచెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, చక్కని మాటలు అందించిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో మరి ఇద్దరు సేవకులు మరి వాక్యానికి సిద్ధంగా ఉండాలని ప్రభు నామంలో తెలియపరుస్తున్నాను. మరి దయారత్న పాస్టర్ గారు వచ్చి మరి 23వ కీర్తన ఒకసారి చదివి చిన్న ప్రార్థన చేస్తారు. రాతరాజు గారు అదేవిధంగా మన రామకృష్ణ గారు చెరొక 15 నిమిషాలు వాక్యం చెబుతారు. పౌలు గారు మీ ఇద్దరు చెరొక 10 నిమిషాలు చూస్తారు.
23 చెప్పండి కదండి. 23 సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి 23వ కీర్తన మొదటి శరణం నుండి చివరి శరణం వరకు చదువుతాము. దయచేసి నాతో అనుకరించి ఈ విధంగా చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేసినాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. ఈ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన మాటను మన ఇంటికి ఆస్వాదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరి ఈ ప్రాంతానికి రావడాన్ని బట్టి అనుభవాన్ని పంచుకోమని దైవ సేవకులు అవకాశం ఇచ్చినారు కాబట్టి దేవనామానికి స్తోత్రములు. స్థానికంగా సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులకును, నాతో పాటు వచ్చినటువంటి దైవ సేవకులకును, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ ప్రాంతానికి దేవుడు మరి దైవ సేవకులతో పాటు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి నాకు కలిగినటువంటి అనుభూతి, సంతోషాన్ని ఒక 3 మాటలుగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా, మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి నడిపించి దేవుని బిడ్డలైనటువంటి మీతో పాటు దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ప్రభునందు సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. రెండవదిగా, ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వరకు మాట చెప్పాడు, సకల జనులకు రాజ్య సువార్త ప్రకటించబడాలి. అందువరకై తన శిష్యులను కూడా పంపించినటువంటి విధానము మధ్యాహ్న సమయంలో మరి దేవుని బిడ్డల ద్వారా మేము వినటం జరిగింది. నిజంగా ప్రియమైనటువంటి వారులారా, ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవుడు ప్రభు చూపి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సువార్తను విని అంగీకరించి దేవుని పిల్లలుగా మరి మీరు చిన్న మందిగా కూడి రావటం అనేది దేవుని చిత్తమై ఉన్నది. ఈ విధంగా దేవుని యొక్క లేఖనం అనేది నెరవేరుతూ ఉన్నది. వాస్తవంగా ఇక్కడ రావడానికి సరైనటువంటి వసతులు లేవు, అయినా కానీ ప్రవచనము నెరవేరుతున్నది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసి సంతోషింపు చేసి ఉన్నాడు. ఇంకొక మాట, 122వ కీర్తన చివరి శరణంలో ఒక మాట ఉన్నది, మరి మీకు మేలు చేయ ప్రయత్నం చేస్తాను, నా మందిరం బట్టి మీకు మేలు చేయ ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఒక మాట మనకు కనిపిస్తుంది 122వ కీర్తన చివరి శరణములో. ఈ మారుమూల ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఒకవేళ భవంతులుగా ఉండకపోవచ్చేమో కానీ రేకుల ద్వారానైనా సరే దేవుడు నా మహిమార్థమై ఒక చిన్న మందిరాన్ని దేవుడు మీ మధ్య ఏర్పాటు చేసి మిమ్మల్ని నడిపించడానికి ఒక కాపను కూడా ఏర్పాటు చేయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు మిమ్మలను ప్రేమించాడు. మీకు దేవుని యొక్క జ్ఞానాన్ని అందించి మీరు కూడా దేవుని యొక్క జ్ఞానం పొందుకొని ఒకవేళ మీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఆ జ్ఞానం పొందుకున్నటువంటి మీరు, లేకపోతే తర్వాత తరములో మీ పిల్లల తరములో వారు అభివృద్ధి చెందలాగన దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ చిన్న మందిరాన్ని ఇచ్చుటలో మరి
దేవుడు మిమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి కూడా నాకు సంతోషం కలిగింది. ఇది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని యొక్క తలంపును బట్టి నేను పొందుకున్నటువంటి ఆనందము. ఇంకా దేవుడు భవిష్యత్ కాలములో మిమ్మలను మీ పిల్లలను ఆశ్రయించి అభివృద్ధి చెందించి ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంచలాగున దేవుడు సహాయం దయచేయను గాక. ఆమేన్. రాఘవ్ గారు రండి, ప్రార్థన చేస్తే చిన్న ప్రార్థన. అందరి తనలో ఉంచినట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన దేవ, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా సర్వలోకానికి సర్వ సృష్టికర్త అయిన తండ్రి, పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవ, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు. అయా అల్పులమైన మమ్మలను మీ సేవకులుగా అయా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. అయా ఇదిగునైనా నీ బిడ్డలను నీ పక్షంగా నిలబెట్టుకొని అయా ఇదిగునైనా నీ బిడ్డలకు కావలసినటువంటి అయా మాటలను వ్యక్తపడటానికి నీ కృపను అనుగ్రహిస్తున్నందుకు నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. అయా ఇదిగునైనా సమయంలో అయా ఇదిగునైనా నిత్య జీవానికి అయా వారసులుగా ఉండాలంటే నీ ప్రాణాన్ని కాపాడుకోమని నీ లేఖనము ద్వారా చదివిస్తూ ఉన్నా. ఈ రోజున అయా నీ బిడ్డల యొక్క ప్రాణాలు ఆయన నరకంలోనికి ప్రవేశించకుండా అయా పరలోకానికి ప్రవేశించే విధముగా కాపాడే విధముగా అయా ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుని కొరకు నైనా ప్రాణాన్ని పెట్టి ఉన్నావు. అయా ప్రాణము ద్వారా నైనా రక్తాన్ని సిందించి ఉన్నావు. ఆ రక్తము చేత నైనా పరిశుద్ధపరిచి ఉండగా ఆ పరిశుద్ధత కలిగినటువంటి మార్గంలో నీ బిడ్డలు జీవించేటువంటి వారుగా అయా ఇదిగో శ్రమ అనుభవంలో అయా నీ బిడ్డలు పయనించే వారుగా ఉండడానికి నీ కృప దయచేయండి. రక్షణ అనుభవం కలిగినటువంటి వారి రక్షణ మార్గంలో జీవించగలిగినటువంటి వారుగా ఉంటే అటు వారునైనా అనేకమైనటువంటి ఆశీర్వాదాలను దీవెనలను వారు పొందుకుందరని చదివిస్తూ ఉన్నాం. అటు ఆశీర్వాదాల చేత అటు దీవెనల చేత నింపబడినటువంటి వారుగా ఉండటానికి నీ కృప నీ కాపుదలను దయచేసి అయా ఇదిగో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డల పక్షముగా అయా మీరు నిలబడండి. నేను మీరు ఆకలికి సిద్ధపాటు కలిగినటువంటి వారుగా అయా నీ బిడ్డలను ఏర్పాటు చేసుకోమని సహాయం చేయమని ప్రభువు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ చేద్దాం. హల్లెలూయా. ఇంకా మీరు వెలుగునే ఉంటారు. ఇంకా మీరు వాక్యం చెప్పాలి, మీరు నిద్రపోతున్నట్టున్నారుగా. వెలుగు ఉన్న వాళ్ళందరూ చూద్దాం. సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించున్న గాక. శ్రీ సమయంలో ఇద్దరు సేవకులు దేవుని మాటలు అందిస్తారు. ఆ సమయాన్ని గమనించండి దయచేసి. 15 నిమిషాలు, ఎందుకంటే మళ్ళా కొన్ని కార్యక్రమం ఉన్నాయి కాబట్టి. రతన్ రాజు పాస్టర్ గారు వచ్చి సమయాన్ని గమనించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తారు. చెప్పడం ఒకసారి వచ్చింది.